మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్ డాక్టర్ కిన్నెర గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్. హలో అండి. హాయ్. సో చాలా మందికి ఏంటంటే న్యూ మామ్ అయిన తర్వాత లేదంటే చిన్నప్పటి నుంచి కూడా కొంతమందికి అబ్నార్మల్ బ్రెస్ట్ ఉంటుంది, లేదంటే బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకోవాలనుకుంటూ ఉంటారు, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకోవాలి అనుకుంటారు. సో ఇది అంటే ఎవరెవరికి పాసిబుల్ అవుతుంది, సో ఏజ్ వాళ్ళకి పాసిబుల్ అవుతుంది, సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. సో బ్రెస్ట్ ఇస్ ఎక్స్టర్నల్ ఫీమేల్ జెనిటల్ ఆర్గన్ అనమాట. సో అందులో డెవలప్మెంటల్గా ఎనీ ఇష్యూ జరగవచ్చు. కొంతమందికి ఏంటంటే డెవలప్మెంట్ ఆగిపోవచ్చు, సరిగ్గా డెవలప్ అవ్వకపోవచ్చు. మల్టిపుల్ బ్రెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అసలు మనం వినుండం, మీరు విన్నారా? సో జనరల్గా మనం అందరికీ తెలిసిన విషయము దే విల్ బి 2 బ్రెస్ట్స్ అని. దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ విల్ హ్యావ్ ఎక్స్ట్రా బ్రెస్ట్ ఆల్సో. ఓకే. యా, అలాంటి డెవలప్మెంటల్ అనామలీస్ కూడా ఉంటాయి అన్నమాట. నిపుల్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు, 4-5 నిపుల్స్, 6 నిపుల్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ అబ్నార్మల్స్ అన్నమాట. అబ్నార్మల్ డెవలప్మెంటల్, కంజనైటల్ గా పుట్టుకతో వచ్చే లోపాలు ఇవన్నీ. ఒక్కొక్కసారి డెవలప్మెంటల్ గా లోపాలు లేదంటే జనరల్ గా వాళ్ళు హెరిడిటరీలోనే కాదు, పుట్టుకతో వచ్చే లోపాలు అన్నమాట. బై బర్త్ డిఫెక్ట్స్ అంటారు ఇవి. అండ్ ఒక్కొక్కసారి డెవలప్మెంటల్ అంటే ప్యూబర్టీ, మన ఫస్ట్ పీరియడ్ వచ్చేటప్పుడు ప్యూబర్టీ టైంలో కూడా బ్రెస్ట్ సరిగ్గా డెవలప్ అవ్వకుండా హార్మోనల్ చేంజెస్ వల్ల సరిగా కంప్లీట్గా డెవలప్ అవ్వకుండా ఆగిపోవటము. ఒక్కొక్కసారి కొన్ని అనామలీస్ లైక్ ట్యూబులార్ బ్రెస్ట్ అంటాం, రౌండ్ కాంటౌర్డ్ షేప్ ఉండకుండా ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇవి ఏ షేప్స్ ఉన్నా కానీ అండర్ డెవలప్డ్ బ్రెస్ట్ అన్నిటికీ కూడా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ చేస్తాం. ఇవి కాస్మెటిక్గా ఓన్లీ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసమో, లేదా ఇప్పుడు జనరల్గా మనము ఫిల్మ్ స్టార్స్ బ్రెస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఇంప్లాంట్స్ పెట్టుకుంటారు అని వింటూ ఉంటాం. సో దట్ ఈస్ ఫర్ ప్యూర్ కాస్మెటిక్ రీజన్. అది కాకుండా కూడా దేర్ ఆర్ జెన్యూన్గా కూడా కొన్ని కేసెస్లో బ్రెస్ట్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల చాలా మందికి రీకన్స్ట్రక్టివ్ రీజన్స్ కోసం మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ లేదా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ నిపుల్ కరెక్టివ్ సర్జరీస్ కానీ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్ అంటాం. సో బ్రెస్ట్ రిడక్షన్ అనుకోండి, హెవీగా ఉండే బ్రెస్ట్ వాళ్ళకు కూడా అబ్నార్మల్గా, అంటే ఈవెన్ టీనేజర్స్ యాజ్ యంగ్ యాజ్ 11 years old, 12 years old, 13 years old, 16 years old వాళ్ళకు కూడా హెవీ బ్రెస్ట్, అంటే మదర్స్ పాలిచ్చిన తల్లి అంత బ్రెస్ట్ ఉంటుంది అనమాట వీళ్ళకి కూడా. సో అలాంటప్పుడు వాళ్ళు చాలా సోషల్ ఎంబారస్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు, స్కూల్స్లో ఎస్పెషలీ. సో ఆ టైంలో ఏంటంటే వి డూ ద సర్జరీస్ ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. మనం బ్రెస్ట్కి సర్జరీ చేయొచ్చు. నిపుల్ కింద ఉండే బ్రెస్ట్ గ్లాండ్ని డిస్టర్బ్ చేయం, ఓన్లీ ఆ ఎక్సెస్ ఫ్యాట్ని, స్కిన్ని మాత్రమే రిమూవ్ చేస్తాం. కాబట్టి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు, యూ క్యాన్ కన్సీవ్, బేబీకి పాలు కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఇది మీరు చెప్పారు కదా టీనేజర్స్ గురించి, వాళ్ళ గురించి. సో వాళ్ళకి ఏమైనా అంటే ఇది వీళ్ళు చేయించుకోకూడదు అనేది ఏమైనా, అంటే వాళ్ళకి ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉంటే కానీ అలా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదండి. సో ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ ఆర్గన్ కాబట్టి మనం రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కాబట్టి ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా ఇది చేయించుకోవచ్చు. సో ఫస్ట్ హార్మోనల్ ఇష్యూ ఏదైనా అండర్లైయింగ్ రీజన్ ఉందనుకోండి, థైరాయిడ్, PCOD అలాంటివన్నీ ఇవాల్యుయేట్ చేస్తాము. ఇవాల్యుయేట్ చేయకుండా సర్జరీ చేయడం అనేది తప్పు. పూర్తిగా ఇవాల్యుయేట్ చేసి అండర్లైయింగ్ కాజ్ వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, కొంతమందికి హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, తక్కువగా ఉండడం వల్ల బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో ద అండర్లైయింగ్ రీజన్స్ ని కరెక్ట్ చేసి దాని తర్వాత ఈ సర్జరీ చేయడంలో తప్పేం లేదు. ఓకే. సర్జరీ తర్వాత వాళ్ళకి నార్మల్ గానే ఉంటుందా, లేదా సెన్సేషన్ లో ఏదైనా చేంజెస్ కానీ అలా అనిపిస్తుంది? సో టెంపరీగా సెన్సేషన్ తగ్గొచ్చు, బట్ అది పర్మనెంట్ డిఫెక్ట్ ఏం కాదు. అరౌండ్ 6 to 9 months టైం పట్టొచ్చు ఒక్కొక్కసారి సెన్సేషన్స్ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడానికి. అదర్వైజ్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ రిజల్ట్ అండ్ న్యాచురల్ రిజల్ట్. ఓకే. సో మీరు ఇందాక మామీ మేకోవర్ చెప్పారు, దానిలో ఈ బ్రెస్ట్ రిడక్షన్ అండ్ ఆగ్మెంటేషన్ చేయడం పాసిబుల్ అవుతుంది? ఎస్, డెఫినెట్లీ. సో కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన తర్వాత బ్రెస్ట్ అనేది కొంతమందికి లార్జ్గా ఉండిపోతుంది, కొంతమందికి కంప్లీట్గా డిఫ్లేట్ అయిపోతుంది అనమాట, బలూన్ డిఫ్లేట్ అయిపోయినట్టు. సో వాళ్ళలో ఏంటంటే రిడక్షన్ మాస్టోపెక్సీ చేస్తాము, ఒకసారి సైజ్ తగ్గించి పైకి లిఫ్ట్ చేస్తాం, ఒక్కోసారి ఆగ్మెంటేషన్ మాస్టోపెక్సీ చేస్తాం, అంటే సైజ్ ఇంప్రూవ్ చేయడానికి కోసము ఐదర్ ఇంప్లాంట్ పెడతాము లేదా ఫ్యాట్ వేరేదే వాళ్ళ బాడీ నుంచే ఫ్యాట్ లైపోసక్షన్ తీసి ఆ ఫ్యాట్ని ఫిల్టర్ చేసి బ్రెస్ట్లో
పెడతాం అనమాట టు ఇంక్రీజ్ ద సైజ్. ఓకే, సో ఈ సర్జరీ అనేది ఎంత టైం పడుతుంది? సో బ్రెస్ట్ రిడక్షన్ అనేది జనరలీ అరౌండ్ 3 hours టైం పడుతుంది. అండ్ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయిపోవచ్చు. అండ్ రికవరీ టైం కూడా 2 weeks లో రికవర్ అయిపోవచ్చు. ఓకే, తర్వాత వాళ్ళు టైటెడ్ క్లాత్స్ వేసుకోవడం ఇలాంటిది yes. వేసుకోవచ్చు. సో వీ గివ్ అ గార్మెంట్, సర్జికల్ బ్రా ఒకటి ఇస్తాము. ఇది బ్రెస్ట్ కి సంబంధించిన సర్జరీ ఏది చేసినా గానీ అది ఒక 6 weeks వేసుకోవాలి. ఆ తర్వాత దే కెన్ వేర్ వాట్ ఎవర్ దే ఆర్ కంఫర్టబుల్ విత్. ఓకే, సో రిడక్షన్ ఆగ్మెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ సాగింగ్ కి కూడా చాలా మంది Yes. ట్రై చేస్తూ ఉంటారు, చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికి ఏమైనా ప్రొసీజర్? రైట్, కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ వాల్యూమ్ బాగానే ఉంటుంది, దే ఆర్ హ్యాపీ విత్ ద వాల్యూమ్. తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, కానీ ఓన్లీ సాగ్ అవుతుంది అనమాట. దట్స్ ఐదర్ బికాస్ ఆఫ్ ఏజింగ్ ఆర్ ఒక్కొక్కసారి మ్యాసివ్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల లేదా హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏజ్ రిలేటెడ్గా కూడా బ్రెస్ట్ అనేది సాగ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే సైజ్ని డిస్టర్బ్ చేయకుండా, బ్రెస్ట్ వాల్యూమ్ని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఎక్సెస్ స్కిన్ మాత్రమే కట్ చేసి బ్రెస్ట్ లిఫ్ట్ చేస్తాం. ఓకే, ఇట్స్ కాల్డ్ బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ. సో ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఓకే, సో చాలా మంది బ్రెస్ట్ పెంచుకోవడం కోసం క్రీమ్స్, ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫర్దర్ గా ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే అది పనిచేయవు. అలాంటి క్రీమ్ లేదు, ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదు. ఎవరైనా మీకు చెప్పారు అంటే మోసపోకండి, అనవసరంగా వాటి మీద డబ్బులు వేస్ట్ చేయకండి. ఎలాంటి క్రీమ్స్ కానీ ఎలాంటి ఆయిల్స్ కానీ రాస్తే బ్రెస్ట్ టిష్యూ అనేది పెరగడం అనేది జరగదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ స్కామ్. ఓకే, సో మనకి ఏంటంటే యాప్స్ లో కావచ్చు, కొన్ని యాడ్స్ లో కావచ్చు, సో చూపిస్తూ ఉంటారు. సో అది నిజమని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆల్ దట్ ఇస్ జస్ట్ అ స్కామ్ అంతే. సో సర్జరీ తప్ప ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఈ ఆయిల్స్ కానీ క్రీమ్స్ వీటి వల్ల అయితే ఏమీ ఉండదు. క్రీమ్స్ వల్ల కానీ ఆయిల్స్ వల్ల కానీ ఎట్లాంటిది కాదు. ఇన్ఫాక్ట్ కొంతమంది అయితే టీనేజర్స్ పాపం వాళ్ళు చెప్పుకోలేక, పేరెంట్స్ కి చెప్పుకోలేక, ప్లస్ ఇవన్నీ ఆయిల్స్, ఇవన్నీ క్రీమ్స్, ఇవన్నీ ఆర్డర్ చేసుకొని వాడేసి దే కీప్ ఆన్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్. ఓకే, సో దట్ వాళ్ళు ఫ్యాట్ పెరుగుతాము అని చెప్పేసి. దట్ ఆల్సో డజంట్ వర్క్, బికాజ్ మీరు ఓవరాల్గా ఫ్యాట్ ఫుడ్ తింటే రెస్ట్ ఆఫ్ ద బాడీలో, పొట్టలో, వేరే ఏరియాలో ఫ్యాట్ పెరుగుతుంది తప్ప టార్గెటెడ్గా బ్రెస్ట్ రీజన్లో మాత్రమే ఫ్యాట్ వెళ్ళి పెరుగుతుంది అని అనుకోవడము అదొక అపోహ అంతే. ఫుడ్ లో కూడా ఏమీ ఉండదా? అంటే ఈ ఫుడ్ తినడం వల్ల డెఫినెట్లీ నాట్. సో ఓవరాల్ బాడీ పెరుగుతుంది తప్ప పర్టికులర్ ఏరియా ఇది మీరు ఏదైనా తింటున్నప్పుడు అది వెళ్ళి కరెక్ట్ గా బ్రెస్ట్ దగ్గర వెళ్ళి కూర్చుంటుందని మనం చెప్పలేం కదా. సో దట్ డజంట్ వర్క్ అస్సలు. ఓకే, సో కొన్ని క్లినిక్స్ లో సక్షన్ చేస్తూ ఉంటారు. రైట్, సో అది వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? సో ఇది కూడా నేను చూసాను. నా దగ్గరికి ఒక పేషెంట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కోసం వచ్చారు. షీ స్పెంట్ ఆల్మోస్ట్ close to 3 to 4 lakhs on multiple sessions అంట. I don't want to name the clinic. కానీ సక్షన్ కప్స్ పెట్టి కంటిన్యూస్గా సక్షన్ చేస్తూ ఉంటే సైజ్ పెరుగుతుంది అని చెప్పి మల్టిపుల్ సెషన్స్కి మనీ తీసుకున్నారు. దానివల్ల ఏమైందంటే తన స్కిన్ మొత్తం సెన్సిటివ్ అయిపోయింది బాగా, అండ్ ఎంటైర్ మొత్తం రెడ్డిష్గా ర్యాష్ వచ్చేసి, అంటే క్లాత్ కూడా బేర్ చేయలేదు అసలు షీఈ్ నాట్ ఏబుల్ టు వేర్ ఎనీథింగ్. అసలు ఏం టచ్ చేసినా కానీ సివియర్గా పెయిన్ వచ్చేస్తుంది తనకి. ఎంత కాటన్ ఇన్నర్వేర్ వేసుకున్నా కానీ షీఈ్ హ్యావింగ్ సివియర్ పెయిన్, అండ్ నిపుల్ కూడా చాలా సెన్సిటివ్ అయిపోయి నరకం అనుభవించింది. ఎలా అంటే అసలు లిటరల్గా నా మొత్తం కట్ చేసేయండి, నా వల్ల కావట్లేదు ఈ పెయిన్ బేర్ చేయడం అని అనేది. అసలు ఈ సెన్సిటివిటీ అనేది ఏ రీజన్స్ వల్ల వస్తుంది? ఆబ్వియస్లీ అది ఆ సక్షన్ కంటిన్యూస్ గా పెట్టడం వల్ల, అలాంటివన్నీ సక్షన్ చేస్తే టెంపరీగా వాపు రావడం వల్ల, రెడ్నెస్ అలా రావడం వల్ల మీకేదో వాళ్ళు టెంపరీగా ఒక సైడ్ చేసి చూసారా పెరిగింది అని చూపిస్తారు, కానీ ఖచ్చితంగా అది ఒక పెద్ద స్కామ్. సో బ్రెస్ట్ సైజ్ పెరగాలి అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ వే అండి, ఇట్ ఈస్ అ సర్జికల్ వే, దట్స్ ఆల్. ఐదర్ యూ కెన్ పుట్ ఇంప్లాంట్స్ ఆర్ యూ కెన్ యూజ్ యువర్ ఓన్ టిష్యూ. అంటే బాడీలో వేరే పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఫ్యాట్ తీసి లైపోసక్షన్ ద్వారా దాన్ని ఫిల్టర్ చేసి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం. ఐదర్ ఫ్యాట్ ఆర్ ఇంప్లాంట్, దీస్ టూ ఆర్ ద ఓన్లీ థింగ్. మిగతా అంతా స్కామ్ కావచ్చు డెఫినెట్లీ. ఓకే, yes. సో బెస్ట్ రిడక్షన్ గురించి, ఆగ్మెంటేషన్ గురించి, అంటే కామన్ గా పీపుల్ లో ఉన్న అపోహలు ఇవన్నీ వీటన్నిటి గురించి క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.